వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, ఒకవేళ పెళ్ళి అయినా సరే గొడవలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా పిల్లలు కలగట్లేదు, అంటే సంతానం అనేది ఆలస్యం అయిపోతూ ఉంది. సో వాళ్ళకి ఏంటి సమస్య, గ్రహస్థితిలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదు అని అంటే వాళ్ళ కర్మ ఇంతే అని చెప్పేసి సర్ది పెట్టుకోవాలని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వచ్చేసేసి కొన్ని రకాల చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు, సంతానం కూడా మంచి సంతానం కలిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు చెప్తున్నారు. ఒకసారి అసలు ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది గురుగారిని అడిగి తెలుసు. గురుగారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు. గురుగారు, పెళ్ళి అసలు ఏంటంటే తల పగిలిపోద్దామని మాకు వాళ్ళకి తిరిగి తిరిగి అసలు సంబంధం ఇక్కడ మనము మంచి క్వశ్చన్ నవీన్ గారు, ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్. వివాహం అనే టాపిక్లో ఇక్కడ ఒకటి ఆలస్యం, రెండు వచ్చేసి డివోర్స్, మళ్ళా మూడు వచ్చేసి పిల్లలు, ఇన్ఫర్టిలిటీ, భార్య లేదా భర్త వియోగం. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవతల వ్యక్తి డబ్బులు ఉన్నాయి అంటే చాలు, పేరెంట్స్ డబ్బులు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. చాలా మందిని చూస్తున్నాను నేను. మేము వద్దని చెప్పినా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లైఫ్ లాంగ్ అక్కడ పాపతో పాటు వీళ్ళు కూడా నరకం చూస్తూనే ఉంటారు, దాన్ని ఎవడు మార్చలేడు. మరి దానికి రెమెడీ మీరేమన్నా దేవుళ్ళ నా రాత రాసిన వాడే అని చేస్తారు కదా, మీరెవరు చెప్పండి కానీ మీకు అనుకోవచ్చు. ఇక్కడ ఆలస్యం వివాహం అనే దాంట్లో రెండు కారణాలు ఉంటాయి. చాలామంది కుజదోషం అనుకుంటారు. కుజదోషం అనేది అందరికీ కాదు. కుజదోషం ఓన్లీ 50% మాత్రమే ఛాన్సెస్. శని కూడా ప్రాబ్లం అవుతుంది, మరియు శుక్రుడు, ప్రతి గ్రహానికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ కుజదోష గ్రహము ప్రాబ్లం అందరికీ ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సబ్జెక్ట్ రాని వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచానికి. ఈ సబ్జెక్ట్ రాని వాళ్ళు చూస్తారంటే కుజదోషం ఉన్న వాడిని కుజదోషం ఇచ్చి పెళ్లి చేయాలంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కన్యా లగ్న జాతకుడికి 7వ స్థానంలో కుజుడు ఉంటాడు. ఇప్పుడు మనం మీకు సబ్జెక్టు ఆడిగాడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతడి కుజదోషం, ఈ అబ్బాయికి కుజదోష ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అమ్మాయి లగ్నం మిథునం అనుకుందాం, అమ్మాయి ఇది, ఈ అమ్మాయికి కూడా కుజదోషం ఉంటుంది. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజు కొట్టుకుంటారు వాళ్ళు. కొట్టుకోవడమా వాళ్ళకి ప్రతిరోజు తన్నుకోవడం అనేది వాళ్ళకి కామన్ డ్యూటీ అవుతుంది. మరి ఎవరు చెప్పినారా, చెప్పిన వ్యక్తే మళ్ళీ మీకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ రాదు కాబట్టి. ఎవరు నేను బ్లేమ్ చేయడంలే, కుజదోషం అనేది అన్నిటికీ ఉండదు. ఇప్పుడు మరి ఈ కుజదోషము ఈ వీళ్ళకి ఉంది కదా, మరి పెళ్లి కాదా అంటే అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి మనం అంటే చాలా చిన్న రెమెడీ చెప్తాను. దానితో పాటు మీరు అబ్బాయి అయితే అమ్మాయి యొక్క హారోస్కోప్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ప్రతిదానికి డబ్బులు చేయాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న వాళ్ళని దగ్గర పోండి, ఒక ప్యాకేజ్ మాట్లాడుకోండి. స్వామి టిల్ మ్యారేజ్ వరకు మేము ఇంత ఇస్తాం, మాకు చూస్తున్నాండి. అప్పుడేం చేయాలా, ఆ అమ్మాయి జాతకంలో 2వ ప్లేసు మరియు 7వ ప్లేసు, ఈ 2 శుభగ్రహాల కలిగా ఉంది అనుకో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అంతేగాని డబ్బు ఉందని చేసుకొని కోట్ల చుట్టూ తిరిగి పోలీసు వాళ్ళ ఇంటికాడికి వచ్చి ప్రతిరోజు మీరు నరకం చూసుకుంటా అమ్మాయి అబ్బాయి హ్యాపీగా ఉండడం కళ. సో కుజదోషం అనేది ఒక గుట్టురట్టు అనమాట, అందరికీ ఉండదు, కొంతమంది మార్గమే. ఎక్స్పెషల్ చెప్పాలంటే వర్గం శని వర్గం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ శని వర్గం వాళ్ళకి కూడా అందరికీ ఉంటుందా అంటే ఉండదు, 30% పీపుల్ మాత్రమే ఉంటుంది. అంటే 100 ప్రాబ్లమ్స్ ఉంటే 30 ప్రాబ్లమ్సే కుజదోషం. ఇంకా దాంట్లో శని ఉండొచ్చు, శుక్రుడు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇది వివాహ ఆలస్యానికి సూత్రం. దీనికి పూజల కన్నా కూడా టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. యూ కలెక్ట్ మోర్ డేటా. ఎక్కువ మంది దగ్గర డేటా బట్టి తీసుకోండి, మాకు పంపించండి, మేము చెప్పినప్పుడు ఓకేనండి. ఆ అమ్మాయి ముక్కు బాగాలేదు, ఆ అమ్మాయి బాగాలేదు, అవన్నీ నాకు తెలియదు, మీరు బాగా ఉన్న అమ్మాయి నాకు పంపించండి. డేటా బట్టి చూసి నేను బాగుందంటే చేసుకోండి, అబ్బాయి అయినా సరే అంతే. ఇప్పుడు డివోర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే నవేడేస్ ఈజ్ వెరీ కామన్ అయిపోయింది డివోర్స్. కానీ మరి ఎందుకు ఇంతకుముందు పెద్దవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా ఈ కాలంలో ఎక్కువ వస్తున్నాయి విడాకులు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, పనిని షేర్ చేసుకునే వాళ్ళు. అమ్మాయి గట్టిగా అడిచినా ఏ అనేవాళ్ళు, అబ్బాయి ఏ అనేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు.
ఇప్పుడు అంత భార్య భర్త ఒకటే పిల్లోడే మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంతమంది అయితే క్రేజీ పిల్లలే వద్దు. పిల్లలే వద్దు. ఈ టైంలో ఏమైతే ఈగో, మరి ఈగోలు అందరికీ ఉంటే అందరికి డివోర్స్ అంటే రావు. వీళ్ళకి కూడా కుటుంబ స్థానం అని 2వ ప్లేస్ ఉంటుంది. ఓకే ఓకే. మరియు 5th ప్లేస్. ఇవన్నీ బాగా ఉంటే వాళ్ళని తీసుకుంటే మన డివోర్స్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. ఇంకా పిల్లలు అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ బాగా పెరుగుతుంది. అందరు ఏదో రకరకాల ఉద్యోగాలు అంటారు, కానీ ఉద్యోగాలు పక్కన పెడితే అవి నాకు తెలియదు. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రము 8th ప్లేస్ అనేది బాగా ఉండాలా, 5th ప్లేస్ బాగుండాలా. 8th అంటే ఏంటంటే అష్టమ స్థానం అంటాము. అష్టమ స్థానం అంటే మగవారికి కానీ ఆడవారికి కానీ ఆ కోరికలు కలగడానికి ఇంపార్టెంట్ ప్లేస్ 8th ప్లేసు. గర్భధారణకు ఇంపార్టెంట్ ప్లేస్ 5th ప్లేసు. ఇవి 2 బాగాలేకపోతే వాళ్ళకి పుట్టారు. మీరు కావాలంటే చూసుకోండి, నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా చాలా సంవత్సరాల మీద నుంచి పిల్లలు కాని వాళ్ళ పేరెంట్ ఉంటారు కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, నగాడు రండి. 5th ప్లేస్ చాలా చండాలంగా ఉంటుంది వాళ్ళకు. ఓకే ఓకే. వీళ్ళకి కూడా రెమెడీ ద్వారా మళ్ళీ పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? రెమెడీ ద్వారా అది జరగదు, డాక్టర్ దగ్గర పోవాల్సిందే. ఓకే ఓకే. ఈ 5th ప్లేస్ బాగాలేకపోతే మనసు వాళ్ళు ప్రమాదకరంగా ఉంటారు, భయంకరమైన జెలస్ ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్ళు దూరం ఉండాలి. ఓకే ఓకే. బట్ అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో పిల్లలు పుట్టారు. ఓకే ఓకే. మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఒకటి. నెక్స్ట్ భార్య లేదా భర్త వియోగం అంటాం. ఈ షష్టాష్టకాలు చేసుకున్న వాళ్ళకి భార్యాభర్తలో కూడా ఫట్ అంటుంటాడు. షష్టాష్టకాలే లేవు. షష్టాష్టకాలు అని చెప్పడం అంటే మీరు ఏమిటని కొట్టవచ్చు. ఎందుకంటే షష్టము అనగా 6, అష్టమం అనగా 8. ఇద్దరు లగ్న జాతకులు ఇద్దరు కర్కాటకమై ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ వృచ్చికము కర్కలటం వాళ్ళకి షష్టాష్టకాలు ఉండవు. ఎవరికో కొన్ని జరిగింటుంది, అది ఒకటి ప్రాబ్లం చెప్తారు, అది తప్పు. మూల నక్షత్రంలో పుట్టిన వానికి మామ పోతాడు పోడు, ఆశ్లేషణ పుట్టిన వాళ్ళకు అత్త పోతుంది పోదు. ఇవన్నీ కూడా క్రియేషన్. ఓకే ఓకే. సోమవారం రజస్వలు అయితే పూజలు చేయాలా, అవన్నీ అబద్ధాలు. ఓకే. రజస్వలు కావడానికి ఆ అమ్మాయికి సంబంధం ఏముంది? శరీరంలో ఉన్నటువంటిది బయటకు వస్తుంది అంతే, దానికి కూడా పూజలు వద్దు, అవన్నీ అబద్ధాలు. మీరు ఇది ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం, పెళ్ళవుతుంది, 4-5 ఏళ్ళు బాగుంటారు, 10 ఏళ్ళు బాగుంటారు, తర్వాత వాడికి ఏదో రోగం వచ్చో లేదా అమ్మాయికి చనిపోవడము, యాక్సిడెంట్ కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మొదటి మ్యారేజ్ టైంలోనే మనకు అన్ని కనపడతాయి. ఓకే ఓకే. మీరు ఇక్కడ ఏమి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, టైం స్పెండ్ చేయాలి. ఆ ఓపిక లేకపోతే మీ కర్మని ఎవడు మార్చలేదు. ఇక్కడ మరణాన్ని తప్ప ప్రతిదీ మనం మార్చుకోవచ్చు. దాని ప్రభావాన్ని 100 తగ్గించలేము, 50% రెడ్యూస్ చేయొచ్చు. సూపర్ గురూజీ. ఇది అందులో డౌట్ వద్దు. మొత్తానికి మూఢనమ్మకాలే నమ్మొద్దు, మీ గ్రహచారం ఎట్లా ఉందో చూసుకోండి అంటారు. ఇది మొత్తానికి ఎవరైనా సరే వాళ్ళకున్న అంటే జాబ్కి సంబంధించి కావచ్చు, లేదు అని అంటే ఏమైనా బిజినెస్కి సంబంధించి కావచ్చు, పిల్లల వివాహానికి సంబంధించి తెలుసుకోవాలనుకున్న వారు కావచ్చు, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి గురువు గారిని అపాయింట్మెంట్ ద్వారా మీరు కలవచ్చు. థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం.